ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది నన్ను అడుగుతుందంటే మాలో ఉన్న బాధ ఏంటి, మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సిన అవి కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మకరం వారికి మకరం పట్టు అంటారు, అంటే ఎక్కువ పట్టుదల ఉంటుందండి వీళ్ళకి. మకరం వారికి సర్వసాధారణంగా ఏంటంటే వర్కాలిక్స్ పట్టుదల అధికంగా ఉండేటువంటి రాశి. అయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే, లగ్నమైన రాశి నక్షత్రాలు చూసుకుంటే, ఒకవేళ లగ్న నక్షత్రం ఎవరు తీసుకోవచ్చు దాన్ని కొన్నింటిని లగ్నం నుంచి తీసుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మీరు కనుక గమనించినట్లయితే తండ్రి గారు కొంచెం లైఫ్ లో ఎక్కువ అపాయింట్మెంట్స్ చూశారని బలంగా చెప్పచ్చు. కాకపోతే వీళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుడితే ఒక హుందాగా ఉండడానికి కష్టపడి ఆ స్టేజ్కి వస్తారని కూడా చెప్పచ్చు. అలాగే వీళ్ళలో ఉండేటువంటి ఇదేంటంటే వీళ్ళే ప్రొజెక్ట్ చేసుకోవాలి. మకర లగ్నంలో పుట్టిన మకర రాశిలో పుట్టిన వీళ్ళు ధనం వీళ్ళు వేరుగా ఉంటారు. అలాగే ఉత్తరాషాఢ తర్వాత శ్రవణ నక్షత్రం వారికి కొంచెం వీళ్ళకి అతి మంచితనం అధికంగా ఉంటుంది పాజిటివ్ కోణం చూసుకుంటే. దానివల్ల కొంచెం మోసపోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ లో. మరి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే కనుక వీళ్ళ లైఫ్ లో పడినటువంటి డక్కా ముక్కల వల్ల కొంచెం ఎక్కువగా ఫైట్ ఎక్కువ చేసేటువంటి లక్షణాలు వల్ల పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సీక్రెట్ సైన్స్ 2-11 అవుతాయి కాబట్టి ఎవరికి చెప్పకుండా బయటికి తెలియనియకుండా మకరం వారు బిజినెసెస్ చేస్తుంటారు. ఎవరికి చెప్పకూడదు, ఒక్కసారిగా రివీల్ చేయాలి. ఒకవేళ ఇది నష్టం వస్తే మళ్ళీ దీని నంబరు తెలుసుకుంటే నేను ఏం బిజినెస్ చేసా నష్టపోయాను అంటారేమో అని ఎవరికి 1% కూడా తెలియకుండా బిజినెస్ సాగిస్తారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందులో ముఖ్యంగా వృశ్చికంలో అధిక గ్రహాలు ఉన్న వృశ్చిక రాశి అధిపతి కుజుడు వెళ్ళి వేరే గ్రహాలతో కలిసిన, లేదా కుంభరాశిలో అధిక గ్రహాలు ఉన్న వృశ్చిక రాశిలో అధిక గ్రహాలు ఉన్న ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా అవుతుంటాయి. అయితే ఇక్కడ వీళ్ళ పట్టుదల, వీళ్ళకు ఉండేటువంటి ఓపిక, వీళ్ళకు ఉండేటువంటి ముఖ్యంగా కష్టపడేటువంటి స్వభావమే వీళ్ళని పైకి తీసుకొస్తుంది. కాబట్టి శని కష్టానికి కారకుడు. సుఖంగా మనం పైకి రావాలనుకుంటే రాదు, గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే 100% వీళ్ళ సక్సెస్ రేట్ అనేటువంటిది పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకము ఇలా అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి అయితే శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాశ్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఈజ్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ఎప్పుడుగా ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను చేస్తున్నా, అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా, ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు, పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే
చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే చాలా మంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్ గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాప గ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు, అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలంటే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో గ్రహాలున్నా, కుంభరాశి వారికి గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటి ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్ళు పడతాయండి, అంతర్గతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ స్టూడెంట్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.